లూకాసు వార్త 20వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల వరకు. 20వ వచనం. కనుక వారు ఆయనను బాగు చేస్తూ ఉన్నారు. న్యాయవంతులుగా నటించిన గూఢచారులను ఆయన దగ్గరకు పంపారు. ఆయన మాటలను పట్టి ఆయనను రోమన్ అధిపతి అధికారానికి ప్రభావానికి అప్పగించాలని వారి ఉద్దేశం. వారు ఆయనని ఇలా అడిగారు, ఉపదేశక, మీరు చెప్పేది ఉపదేశించేది సరిగానే ఉందని, ఎవరి పక్షము వహించకుండా దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టే ఉపదేశిస్తారని మాకు తెలుసు. సీజర్కు మనం సుంకం చెల్లించడం న్యాయమా కాదా? ఆయన వారి కపటాన్ని పసికట్టి, నన్నెందుకు శోధిస్తున్నారు? దేనారం నాకు చూపెట్టండి, దీని మీది బొమ్మ అక్షరాలు ఎవరివి అని వారితో అన్నాడు. వారు సీజర్వి అని జవాబిచ్చారు. ఆయన వారితో, కాబట్టి సీజర్వి సీజర్కు, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు. ప్రజల సముఖంలో ఆయన మాటలలో వారు తప్పు పట్టలేక ఆయన చెప్పిన జవాబుకు అధికంగా ఆశ్చర్యపడి ఊరుకున్నారు. ప్రార్థన. పరిశుద్ధురా, మహోన్నతురా, మేము చదివిన ఈ వాక్య భాగంలోని సంగతులు మీరు మాకు ఏం నేర్పించాలని ఉద్దేశించి వీటిని రాయించారో వాటిని మేము గ్రహించడానికి, నేర్చుకోవడానికి మీరే మీ కృప, మీ సహాయము, మీ పరిశుద్ధాత్మ యొక్క బోధ మాకు అనుగ్రహించి కృప చూపించమని, వాటికి నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ మహిమార్థమే మీరు వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసు ప్రభు వారు ఈ వాక్య భాగంలో ఒక ప్రశ్న అడిగారు కదా, 24వ వచనంలో, దీని మీది రూపమును పైవ్రాతయు ఎవనివని. దీని మీది అంటే ఒక కాయిన్, నాణ్యం అడిగాడు అనమాట ఆయన. ఆ నాణ్యం పైనది ఎవరిది అని అడుగుతున్నాడు. ఎవరిది? ఆన్సర్ ఇప్పుడు చదివాం కదా, కైసరు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ పైన ఎవరి స్వరూపం ముద్రించబడింది? మీరు ఎవరి స్వరూపంలో చేయబడ్డారు? దేవుని స్వరూపంలో చేయబడ్డారు కదా, దేవుని పోలిక, దేవుని స్వరూపం. అందుకే ఈ రోజు ప్రసంగాంశము ఏంటది? కైసరువి కైసరునకు, దేవునివి దేవునికే చెల్లించాలి. ఈ వాక్య భాగం యొక్క నేపథ్యాన్ని పరిశీలిస్తే మత్తయి, మార్కు చెప్తారు, హేరోదీయులకు, యూదు మత నాయకులకు ఇద్దరికి ఒక కామన్ ఎనిమీ ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి యేసుక్రీస్తు సంగతి చూడడం కోసం వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటయ్యారనమాట. ఎవరిద్దరు? పరిసయ్యులు అలాగే హేరోదీయులు. మామూలుగా అయితే హేరోదీయులేమో ఇశ్రాయేలీలపై హేరోదు పరిపాలించడానికి మద్దతు ఇచ్చేవారు, కానీ పరిసయ్యులకు హేరోదు అంటే పడదు. పరిసయ్యులకు హేరోదు అంటే పడదు. అయినా యేసును ఎదిరించడం కోసం వాళ్ళంతా ఇప్పుడు ఏమయ్యారు? ఒకటయ్యారు. యేసును చిక్కున పెట్టాలనే ఉద్దేశంతో ఆలోచన చేసి పరిసయ్యులు తమ శిష్యులను హేరోదీయులతో కూడా యేసు వద్దకు పంపిస్తూ ఉన్నట్టు మనం లూకా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ముందు కాస్త ముఖస్థుతి చేసిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? 22వ వచనంలో, మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? మీరు చెప్పండి. అసలు ఇదంతా కాంప్లికేటెడ్ క్వశ్చనా? అసలు ఆయన పట్టుకోవడానికి, ఆయన ఇరికించడానికి వాళ్ళందరూ కలిసి ఒకటై అడుగుదామనుకున్న ప్రశ్న, ట్యాక్స్ కట్టాలా వద్దా? మన భాషలో మాట్లాడాలంటే కట్టాలా వద్దా? కట్టాలి. ఎంత సింపుల్ ఆన్సర్ అసలు కదా. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అసలు వాళ్ళు ఆ ప్రశ్న అడగడం వెనకాల కారణం అంటే వాళ్ళు ఎట్లా ఇరికించాలనుకున్నారు అసలు యేసుప్రభు. ఒకవేళ యేసుప్రభు అవును అని చెప్పుకుంటే, కైసరుకు పన్ను ఇవ్వాలని చెప్తే అప్పుడు వాళ్ళు ఏమని ఉండేవాళ్ళు? అదిగో ఇతను మెస్సియా కాదని ఇంతటితో తేలిపోయింది. ఎందుకు? ఇతను రోము పక్షంగా మాట్లాడుతున్నాడు. కైసరు పక్షంగా మాట్లాడేవాడు మనల్ని రోమా అధికారం నుంచి విడిపించే మెస్సియా ఎట్లవుతాడు? అసలు అయ్యుండే అవకాశమే లేదు. అసలు మెస్సియా గురించి వాళ్ళకున్న ఆలోచన ఏంటి? రోమా ప్రభుత్వం నుంచి వాళ్ళని విడిపిస్తాడు. అలాంటిది రోము పక్షంగా రోముకి కైసరికి పన్ను కట్టండి అని చెప్పే వ్యక్తి మెస్సియా ఎట్లవుతాడు? ఒకవేళ కాదు అని సమాధానం చెప్తే అప్పుడు హేరోదీయులు ఏం చేసేవాళ్ళు? వెంటనే వెళ్ళి అదిగో ఫలానా యేసు అనే వ్యక్తి కైసరు పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని పిలాతుకు రిపోర్ట్ చేసేవాళ్ళు. ఇది రాజద్రోహ నేరం కింద పరిగణించబడి ఉండేది. అది అక్కడ ఉన్న సమస్య. ఇలాంటి ఒక ప్రశ్న యేసుని అడగాలని వాళ్ళు ఆలోచించుకొని, ఈసారి ఇతను తప్పించుకునే అవకాశమే లేదు, ఇక దొరికాడ్రా అన్నట్లు మంచి ఊపు మీద వెళ్ళుంటారు వాళ్ళు. అసలు అందరు కలిసి, మీరు అందరూ ఊహించుకోవచ్చు వాళ్ళందరూ ఎలా వెళ్ళుంటారు యేసుప్రభు దగ్గర. కానీ యేసుప్రభు వారి సమాధానం వారిని ఏం చేసిందంట? వాడుక భాషలో మంచి అయితే అధికంగా వారిని ఆశ్చర్యపరిచింది.
దేవుడికి కైసరికి ఇద్దరికి అధికార రాజ్యాలు మరియు సంబంధిత బాధ్యతలు ఉన్నాయని యేసు ప్రభు వారు ఒకే వాక్యంలో చెప్తున్నారు కదా. ఒకవేళ ఆ రాజ్యాల మధ్యలో ఏదైనా వివాదం ఉంటే కైసర్ కంటే దేవుడే ఉన్నతమైన వాడు కాబట్టి దేవునికే లోబడాలి. రోమా నాణ్యం ఒకటి నాకు చూపించండి అని అడగడం ద్వారా వారు కైసరు ప్రభుత్వ ప్రయోజనాలను అనుభవిస్తున్నారని ఆ వాస్తవాన్ని యేసు ప్రభు వారు నొక్కి చెప్తున్నాడు కదా. వారు కైసరు నాణ్యాలు ఉపయోగించారు, అతను అందించిన అనేక ప్రయోజనాలు పొందుకున్నారు, అందువల్ల వారు అతనికి ఇవ్వాల్సింది ఇచ్చే విషయంలో కూడా బాధ్యతగా ఉండాలి అని యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. అయినప్పటికీ యేసు ప్రభు వారి మాటల్ని బట్టి కైసరువి కైసరునకు అని చెప్పి ఊరుకున్నాడా? ప్రశ్న ఏంటి అసలు? ఇవ్వాలా వద్దా కైసరి? కైసరువి కైసరుకి అని చెప్తే అయిపోతుంది కదా, అక్కడితో ఆన్సర్ అయిపోయింది కదా. కానీ అక్కడితోటి యేసు ప్రభు వారు ఆకుండా ఇంకా కంటిన్యూ చేస్తే ఏమన్నాడు? దేవునివి దేవునికి. అంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రతి నాణ్యంపై ముద్రించబడిన విధంగా కైసరు కేవలం రాజు చక్రవర్తి మాత్రమే కాదు, ఆయన దేవుడు అనే ఆలోచన అభిప్రాయం కూడా వారికి ఉండేది. కాబట్టి ఇప్పుడు దాంతో విభేదిస్తూ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కైసరువి కైసరుకు, కైసరుకు వేరుగా ఉన్న దేవునివి అంటే విడివిడిగా చెప్తున్నాడు కదా. కైసరే దేవుడు కాదు, కైసరు వేరు దేవుడు వేరు. ఆ నాణ్యాలకు ఒకవైపు దైవిక అగస్టస్ కుమారుడు టిబేరియస్ సీజర్ అని ఉంటే మరోవైపు పాంటిఫెక్స్ మాక్సిమస్ అని ప్రధాన యాజకుడి పేరు ఉంటుందన్నమాట. యేసు ప్రభు వారి మాటలను బట్టి దేవుడు కైసరు కంటే పై స్థానంలో ఉన్నాడని, అలాగే కైసరుకు లోబడే విషయంలో అందరినీ పాలించే సర్వోన్నత సార్వభౌమాధికారి అయిన దేవుని పట్ల మన బాధ్యతను ఉల్లంఘించేంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని బోధిస్తున్నాడు. ఈ సంఘటన గురించి మనకు చెప్పడం ద్వారా మనం ఏం నేర్చుకోవాలని లూకా ఉద్దేశిస్తున్నాడు? మనం మతపరమైన వేషధారణను నివారించాలి, సరైన ప్రభుత్వ అధికారానికి లోబడాలి, అలాగే అన్నిటికంటే ఎక్కువగా దేవునికే లోబడాలి. ఈ 3 సంగతులను మనం ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. మొదటిది, మనం మతపరమైన వేషధారణ అనే పాపం విషయమై జాగ్రత్తగా ఉండాలి. 20వ వచనం ఒకసారి చూడండి. వారు ఆయనను కనిపెట్టుచు, వారంటే పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఇట్లా ప్రతిసారి అందరి గురించి చెప్పకుండా మత నాయకులు, యూదు మత నాయకులు అనే పదం వాడుతున్నాం. కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును అంటే గవర్నర్కి ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని. ఇది వాళ్ళ రహస్య ఉద్దేశం, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఇది. తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. సో వేగుల వారు అని అంటున్నాడు ఇక్కడ కదా. పరిసయ్యుల శిష్యులు, హేరోదీయులు అని మత్తయి, మార్కు, లూకా అన్నిటినీ కలిపి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట వీళ్ళు ఎవరు అనేది. అయితే వాడుక భాషలో ఇక్కడ తాము నీతిమంతులని అనిపించుకొని వేగుల వారు అని ఉంది కదా. దానికి వాడుక భాషలో తర్జుమాలు ఏముందంటే న్యాయవంతులుగా నటించిన గూఢచారులను. ఎంత బాగుంది కదా. అనిపించుకోవడానికి, నటించడానికి చాలా ఆ మాటలో ఉన్న వ్యత్యాసం ఉంది కదా. ఇలా చేయడం ద్వారా వీళ్ళు ప్రజల దృష్టిలో ఎలా చేయడం ద్వారా ఇట్లా ఒక ప్రశ్న అడిగి దాన్ని ఆయన ఇరికించి ఆ వంకతో ఆయన అధికారుల దగ్గరికి తీసుకెళ్లి శిక్ష పొందేలాగా చేయడం ద్వారా ఏం చేయాలని, తమ చేతిలోకి మట్టి అంటకుండా యేసు ప్రభుని అడ్డు తొలగించుకోవాలని, సమస్యాత్మకంగా ఉన్న ఆ బోధకుని వదిలించుకోవాలి గవర్నర్ని వాడుకొని. వారి ముఖస్థితి వ్యంగ్యంగా ఉంది, ఎందుకంటే వారు చెప్పేది వారు నమ్మకపోయినా అది పూర్తిగా నిజం. 21వ వచనం చూడండి, వాళ్ళు ఏమని చెప్తున్నారు ఆయనతోటి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు, నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదము. మోమాటం ఏంటి? యేసుప్రభువు వారికి కూడా మోమాటం ఉందా? మళ్ళీ వాడుక భాష చూస్తే, ఉపదేశక మీరు చెప్పేది ఉపదేశించేది సరిగానే ఉందని ఎవరి పక్షము వహించకుండా. ఎంత బాగుంది కదా. మోమాటము లేకుండా అంటే ఎవరి పక్షము వహించకుండా అనేది యాక్చువల్ ట్రాన్స్లేషన్ అనమాట. అంటే పక్షపాతము చూపించకుండా నువ్వు సత్య మార్గాన్ని బోధిస్తున్నావు అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ అక్షర సత్యాలు. ఒకవేళ ఈ వేషధారులు ఈ మాటలు నిజంగా నమ్ముంటే వారు యేసును తమకు తాము అప్పగించుకొని ఆయన వెంబడించుండేవారు. ఏదేమైనా ఈ మతపరమైన వేషధారణ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే అది మొదటిగా ప్రమాదకరమైంది, రెండవదిగా మూర్ఖమైనది. మొదటిది ప్రమాదకరమైంది. మనం ఎందుకు ఈ ప్రమాదకరమైన పాపం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? ఈ మతపరమైన వేషధారణ, రిలీజియస్ హిపోక్రసీ ఎందుకు మనము జాగ్రత్తగా ఉండాలంటే మొదటిగా అది ప్రమాదకరమైనది. అంటే మనం అందరము
ఈ పాపములో చాలా తేలిగ్గా పడిపోయే ప్రమాదము ఉంది. ఈ మత నాయకుల అస్థిరత్వం అంటే వాళ్ళ మాటకి వాళ్ళ చేతలకి పొందన కుదరట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన బోధన అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ క్రియలు దానికి తగిన విధంగా లేవు. అయితే దాన్ని పట్టుకొని మనం వాళ్ళని ఎగతాళి చేయడం, వాళ్ళని తప్పు పట్టడం, వాళ్ళని మాటలడం అవన్నీ చాలా తేలిక కదా. కానీ మనందరం మన అంతరంగాలను పరిశీలించుకొని మనందరము కూడా ఈ కపటత్వానికి గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి. మనందరం ఇతరులకు మంచిగా కనిపించాలని కోరుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో పరిశీలించుకోవడము మర్చిపోతూ దీనిపైనే దృష్టి పెట్టి లేనిది ఉన్నట్లుగా చూపించే ఆ వేషధారులాగా అయిపోయే ప్రమాదము ఉంది. ఒకసారి ఒక చిన్నపిల్లవాడు ఒక ఎలుకను ఎలా చంపాడో గొప్పగా తన అన్నకి వివరిస్తున్నాడంట ఇంట్లో కూర్చొని. దేన్ని? ఎలుకని. ఒక చీపురితో దాన్ని ఎట్లా కొట్టింది, ఎలా దాన్ని తోక పట్టుకొని దాన్ని బండకేసి బాధింది, ఇవన్నీ వివరిస్తా ఉన్నాడు అనమాట. అఫ్ కోర్స్ అదంతా కొంచెం క్రూయల్గానే ఉంటుంది కదా ఆ డిస్క్రిప్షన్ కూడా, ఎందుకంటే వాడు చేసిన పనే అటువంటిది కదా. ఇంతలో తలపైకి ఎత్తి చూస్తే వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు విజిటింగ్కి వచ్చారు. అంటే ఈ సంభాషణ అంతా ఆయన కూడా వినగలిగేంత దూరంలోనే నిల్చున్నాడు. సో వినే ఉండొచ్చు. ఇంతలో ఆ సోదరుడు తర్వాత ఏమైంది అని అడుగుతున్నాడు. ఆ అబ్బాయి పాస్టర్ గారు కూడా వింటున్నాడని గమనించుకొని ఇంకేముంటుంది, మన మంచి ప్రభు దాన్ని పిలుచుకున్నాడు కాబట్టి అది ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి నిద్రించిందని చెప్పాడు. సో మనం కూడా చాలా సార్లు ఈ అబ్బాయికి లాగా ఉంటాం కదా. అంటే మన మాటలు మన చేతులన్నీ ఎవరిపైన ఆధారపడి ఉంటాయి, ఆ వినేవాళ్ళు చూసేవాళ్ళకి తగిన విధంగా ఎవరున్నారు చుట్టూ, ఎవరు మనల్ని గమనిస్తున్నారు అనే దానికి తగిన విధంగా మారిపోతూ. ఒకసారి ఇలాగే ఒక యవనస్తుడు క్రమంగా చర్చికి వెళ్తాడు. చర్చి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. అతను ఒకసారి ఇంట్లో టీవీ పెట్టుకొని సినిమా ఏదో చూస్తున్నాడు. సరిగ్గా నేను వెళ్ళేసరికి ఏదో ఒక పాట, దానికి అసభ్యంగా బట్టలు వేసుకున్న కొందరు డాన్స్ చేయడము అదంతా చూస్తున్నాడు అంటే అది నా కంట్లోనే పడింది. ఇందులో వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అబ్బాయి దగ్గర టీవీ రిమోట్ లాక్కొని అతను 4 మాటలు కసిరింది. ఆ అబ్బాయి చిరాగ్గా లేచి మొత్తానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఆ అబ్బాయితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అబ్బాయి ఇంక దొరికిపోయాడు కదా, కాబట్టి ఇంక ఇప్పుడు ఏం చేసుకుంటారు, ఇంక అదేదో అంటారు చూసారా, దొరికిపోతే ఇంక తెగించడమే అని. ఇక అట్లా నేను అసలు ఏం అడగలేదు, నేను జస్ట్ అడిగాను అంతే. దానికి అబ్బాయి నేను ఎవరికి భయపడను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నేను అన్నాను, నిజమే, నువ్వు మనుషులకు ఎవ్వరికి భయపడాల్సిన అవసరము లేదు. కానీ నువ్వు చూస్తున్నవన్నీ మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట చేస్తున్నావని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నువ్వు మనుషులు ఎవరికి భయపడాల్సిన అవసరము, నువ్వు ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ భయపడాల్సిన వానికి భయపడకపోతే దానికి తగిన మూల్యం నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. అంతే. నేను ఇంకేం మాట్లాడలేదు. ఆ అబ్బాయికి విషయం అర్థమైంది. అప్పటి వరకు ఎంతో ఆవేశంగా మాట్లాడిన అతను ఇంకా సైలెంట్ అయిపోయాడు. ఇలా మనుషుల దృష్టికి భక్తిపరులుగా నటించేలా పాస్టర్లు కూడా శోధించబడుతుంటారు. యాక్చువల్గా ఈ వేషధారణ అనే పాపం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ అవిశ్వాసుల గురించి, అంటే ఇక్కడున్న కాంటెక్స్ట్ లో అయితే వీళ్ళలో అసలు ఏమాత్రం విశ్వాసం లేదు, వీళ్ళని విశ్వాసం అనుకోవడానికి లేదు. అసలు మనం యేసుక్రీస్తునందు వీళ్ళు ఏమాత్రం నమ్మకం ఉంచట్లేదు. అంటే లేని భక్తిని పూర్తిగా నటిస్తున్నారు, అసలే లేదు నటిస్తున్నారు. ఇంకొక కేటగిరీ ఉంది. ఆ ఇంకో కేటగిరీ ఏంటి, లోపలున్న వాస్తవం కంటే ఇంకా ఎక్కువ నీతిమంతులమని, ఇంకా ఎక్కువ భక్తిపరులమని ప్రజలకు కనిపించేలా, వాళ్ళకి అలాంటి ఇంప్రెషన్ ఇచ్చేలా నటించడం అనమాట. లోపల ఉన్నది ఇంత, కానీ బయటకు చూపించేది చాలా ఎక్కువ అనమాట. అది కూడా వేషధారణే కదా. ఇలా పరిచర్య చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఈ విధంగా శోధించబడే అవకాశం ఉంటుంది. అతను ఎంత నీతిమంతుడో, ఎంత భక్తిపరుడో, అంతకంటే ఇంకా ఎక్కువ నీతిపరుడు, భక్తిపరుడు అని ప్రజలకు కనపరుచుకోవాలని అతను శోధించబడటం అనేది చాలా ఎక్కువగా జరిగేటువంటి విషయం. చాలా తేలిగ్గా అందులో పడిపోయి ఆ పాపం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ ఈ పాపం విషయమై అప్రమత్తంగా ఉండకపోతే వాస్తవానికి అతను అంత ఆత్మీయుడు కానప్పటికీ తన ప్రసంగాల ద్వారానో లేదా తన పరిచర్య ద్వారానో అబ్బో అయ్యగారు ఎంత ఆత్మీయుడో అనే అభిప్రాయం కలుగజేసే ప్రమాదము ఉంది. అలా కోరుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ పాపంలో పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకసారి ఒక కాన్వర్జేషన్ లో ఒక ఆవిడ నాతో పాటు నా పక్కనే నిలబడి ఉన్న ఒక పాస్టర్ గారితో ఈ మాటలు చెప్తుంది అనమాట. ఒక ఆవిడ ఏమని, ఆయన షెడ్యూల్ గురించి మాట్లాడుతూ, మీరు వారంలో అసలు ప్రతిరోజు ఎన్ని గంటలు ప్రార్థనలో గడుపుతూ ఉంటారో, మీకు అసలు సమయం ఎక్కడ, తీరిక ఎక్కడ ఉంటుందండి అని ఒక పాసింగ్ బై స్టేట్మెంట్ చేసింది. ఆమె చాలా విషయాలు మాట్లాడుతుంది, అందులో ఇది ఒక పాసింగ్ బై స్టేట్మెంట్. ఆ పాస్టర్ గారు ఆమె చెప్పేదంతా విన్న తర్వాత, అమ్మ మీరు నా ప్రార్థనా జీవితం గురించి ఒక మాట అన్నారు,
దాని గురించి నేను ఒక మాట చెప్పనివ్వండి. ఒక సాధారణ విశ్వాసి ఎలాగైతే ప్రార్థన విషయంలో స్ట్రగుల్ అవుతాడో నేను కూడా అలాగే స్ట్రగుల్ అవుతుంటానండి. మీరు అనుకున్నంతగా అంత ప్రార్థనా జీవితం ప్రస్తుతానికి నా జీవితంలో అయితే లేదు. దయచేసి దాని గురించి ప్రార్థన చేయండి అని దాన్ని క్లారిఫై చేశాడు అనమాట. యాక్చువల్గా ఊరుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది, గొప్ప భక్తిపరుడు అసలు అయ్యగారు, సేవకుడు, పాస్టర్ గారు అని ఆమె అట్లా ఊహించుకుంటుంది కదా. ఆయన వినట్టుగా దాన్ని విడిచిపెట్టేస్తే అయిపోతుంది కదా యాక్చువల్గా. బట్ అది కూడా వేషధారణే. అంటే విడిచిపెట్టాలి అనే ఆలోచన, అది ఆ అభిప్రాయం అలాగే ఉండాలి అనే కోరికలో నుంచి పుట్టింది. అండ్ ఆ కోరిక మంచిది కాదు, అదే పాపయుక్తమైంది అని చెప్తున్నాను. నేను ఈ మాటలన్నీ చెప్తున్నానంటే నేనేదో పరిశుద్ధునని, నేను గొప్ప భక్తిపరునని అనుకోవద్దు. నేను కూడా పాపిని, నేను కూడా పోరాడుతున్నాను, నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను పదే పదే మన సహోదరులని ఒకరు సాక్ష్యం ఇచ్చేటప్పుడు పదే పదే చెప్తుంటారు ఇలాంటి మాటలు. ప్రతిసారి ఆల్మోస్ట్ నేనేదో గొప్పవాడిని కాదు, నేనేదో భక్తిపరునని కాదు, నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను, నేను కూడా పాపంతో పోరాడుతున్నాను. అంటే ఏంటి దాని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, నేను నిజంగా ఏ స్థితిలో ఉన్నానో దానికంటే వినేవాళ్ళు ఎక్కువ ఊహించుకోవద్దు. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి, నేనేవో 4 మంచి మాటలు చెప్తున్నాను కాబట్టి దేవుని మాటలు ఊహించుకోవద్దు. నా గురించి ఎక్కువ ఊహించుకోవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలా ప్రవర్తించట్లేదు అంటే, ఇలా మాట్లాడడం లేదంటే వారు వేషధారణ అనే పాపంలో పడిపోయారనో లేదా పడిపోయే ప్రమాదంలో ఉన్నారనో అర్థం. మనం యాక్చువల్గా ఉన్న వాస్తవ స్థితికి మించి ఇతరులకు మనము మెరుగైన స్థితిలో ఉన్నామనే ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ప్రవర్తించకుండా ఈ మతపరమైన భక్తిపరమైన వేషధారణ అనే పాపం విషయమై అప్రమత్తంగా ఉండాలి. రెండవది అంటే, ఒకటి ఇది ప్రమాదకరమైంది అని చెప్పాను, ఈ మతపరమైన వేషధారణ. రెండవది మూర్ఖమైనది. ఇది ఒక మూర్ఖమైన పాపం. ఎందుకు? అసలు యేసు కంటికి కనబడని సృష్టం ఏదైనా ఉందా? ఏది లేదు. కాబట్టి హౌ ఫూలిష్ ఇట్ ఈస్ కదా. అసలు నేను ఎవ్వరికీ కనబడకుండా, ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు కదా గుంపులుగా. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేసుకున్నారు ఎవరెవరికి తెలుసు? వెళ్తున్న వారికి, అక్కడ నుండి పంపించిన వారికి, పరిసయ్యుల శిష్యులు పంపిస్తున్నారు కదా. పరిసయ్యులకు ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరికీ తెలుసు. సో చుట్టూ ఉన్న ప్రజలందరికీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? మాకు మాత్రమే తెలుసు. అసలు నేను చేసే రహస్య పనులు నాకు మాత్రమే తెలుసు అని అనుకునే మూర్ఖుడు ఒక్క నాస్తికుడు తప్ప ఇంకెవ్వరుండరు. అనుకుంటాడు, నిజంగానే తాను ఒక్కడికే తెలిసిందా? కాదు, అది వాస్తవం కాదు, కానీ అనుకుంటాడు. అనుకునే వారిలో కూడా ఎవరుంటారు? ఒక్క నాస్తికుడే ఉంటాడు అనమాట. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడైనా అలా అనుకుంటున్నా అది మూర్ఖమైన పాపం. ఇక్కడ సందర్భంలో ఈ మత నాయకులు వేగుల వారు ఉన్నారు. యేసుప్రభు వారి దృష్టికి వారి ఉద్దేశాలు, అంతరంగాలు, వారి కుయుక్తి ఆయనకు స్పష్టంగా కనబడుతున్నాయి. యేసు వేషధారణను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:4 మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అనే మాట చెప్తున్నాడు. ఈ మతపరమైన భక్తిపరులను చూసి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం, ఈ మతపరమైన భక్తిపరమైన వేషధారణ అనే పాపంలో మనం అందరం పడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, మళ్ళీ మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అలాగే ఇది ఒక మూర్ఖమైన పాపం, ఎందుకంటే యేసు కంటికి కనబడిన సృష్టం ఏది లేదు. మనం ఇతరులను మోసం చేయగలం కానీ దేవుని దృష్టి నుండి తప్పించుకోలేము. ఇక రెండవ విషయం, మనం ప్రభుత్వ అధికారానికి లోబడి ఉండాలి. కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి. యేసుప్రభు వారు ఈ మాటలు యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు ప్రభుత్వాలను నియమించింది, వారికి అధికారం ఇచ్చింది దేవుడే అనే విషయాన్ని కూడా మొదట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అంశాన్ని గురించి మనం 2 కోణాల్లో ఆలోచిద్దాం. ఒకటి ప్రభుత్వం యొక్క కోణంలో నుండి, రెండవది మన కోణంలో నుండి, అంటే మన బాధ్యత కోణంలో నుండి. మొదట ప్రభుత్వం కోణంలో నుంచి ఆలోచిస్తే, దేవుడు సమాజ శ్రేయస్సును ఉద్దేశించి ప్రభుత్వాలను, అధికారులను నియమిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయానికి మీ బైబిల్ తీసి అక్కడ ఒక చెయ్యి అలా పెట్టి ఉంచండి, ఆ పేజ్ అలా పట్టుకొని ఉండండి. ఆ ప్యాసేజ్ దగ్గర మనం చాలాసార్లు ఉంటాము, మళ్ళీ దాన్ని రిఫర్ చేస్తూ ఉంటాం. రోమపత్రిక 13వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఈ అంశానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, మొదటి వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో ఇదొక ప్రశ్న. 4వ వచనంలో
ప్రభుత్వాధికారులను ఉద్దేశించి లేదా పై అధికారులను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి ఒక పదం వాడబడింది. ఏంటా పదం? 4వ వచనంలో దేవుని పరిచారకులు. కానీ అది వాళ్ళకు కూడా తెలియదు కదా. పౌలు ఈ మాటలు రాసినప్పుడు రోమా చక్రవర్తి భక్తిహీనుడైనటువంటి నీరో, అయినా వాళ్ళకి ఏం చేయమంటున్నాడు? లోబడమంటున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాలకులు దుష్టులైనంత మాత్రాన మనం వారికి అవిధేయత చూపించవచ్చని కానీ, వారికి వ్యతిరేకంగా తిరగబడవచ్చని కానీ అనుకోకూడదు. అయితే దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది. ఏంటది? ఒకవేళ మన పై అధికారుల ఆదేశాలు దేవుని ఉన్నత శాసనాలకు విరుద్ధంగా ఉంటే అప్పుడు దేవునికే విధేయత చూపించాలి. అయితే ప్రభుత్వం యొక్క బాధ్యత గురించి ఆలోచిస్తే 4వ వచనంలో, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. న్యాయమైన చట్టాలను చేసి తప్పు చేసిన వారిని శిక్షించడం ద్వారా ప్రభుత్వాలు ఏం చేయాలి? నిర్దోషులను, ముఖ్యంగా బలహీనులను, స్వార్థపరుల, దుర్మార్గుల చేతిలో నుంచి రక్షించాలి. ప్రభుత్వాలు అవినీతికి పాల్పడే వారిపైన, అలాగే నేరాలను అరికట్టడానికి తగిన శిక్షలతో చట్టాలను అమలు చేయడంలో విఫలమైనప్పుడు చట్టాన్ని గౌరవించే పౌరులు సఫర్ అవుతారు, మరియు ప్రభుత్వం దేవుని తీర్పు కిందకి వస్తుంది. అలాగే ప్రభుత్వం సమాజంలో శాంతి భద్రతలను ప్రోత్సహించేదిగా ఉండాలి. సరైన ప్రభుత్వాధికారం ఉంటే దాని పౌరులు నెమ్మదిగా సుఖంగా ఉండగలుగుతారు. అందుకే దాని గురించి ప్రార్థన చేయమంటున్నాడు పౌలు భక్తుడు. ఎక్కడ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాటలు ఒకసారి చూడండి. 1 తిమోతి 2nd chapter 2nd verse, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవచ్చు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఈ మాటలు ఇంపార్టెంట్. ఏంటంట? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించే. ఎందుకంటే ఈ ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు, విజ్ఞాపనలు ఇవన్నీ అధికారుల కోసం, రాజుల కోసం. ఎందుకంట? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ప్రభుత్వం దాని పౌరులను పందికొక్కుల నుండి, మోసగాల నుండి రక్షించాలి. చట్టాలు నిజాయితీ గల వ్యాపార పద్ధతులను, ఆస్తి హక్కులను సమర్థించాలి. మత స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. దేశాల మధ్య, ప్రభుత్వాల మధ్య సరైన ఒప్పందాలు జరగాలి. అప్పుడే నిరంకుశ ప్రభుత్వాలు బలహీన దేశాలను అణిచివేయకుండా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఇంకా చాలానే ఉంటాయి మనం వాక్యానుసారంగా నిర్ధారించుకోవడానికి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ కోణంలో నుంచి ఈ అంశాన్ని పరిశీలించాం. ఇప్పుడు మన బాధ్యత కోణం నుంచి ఈ అంశాన్ని చూస్తే, దేవుడే ప్రభుత్వాన్ని నియమించాడు కాబట్టి క్రైస్తవ పౌరులు దానికి లోబడాలి. క్రైస్తవులు సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి లోబడాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చదివాం? ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. హింసించబడుతున్న సంఘానికి రాస్తూ పేతురు భక్తుడు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు తీయండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు, 13 and 14 verses. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండి. ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత బాగున్నాయి కదా ఈ మాటలు. ఎవరు నియమించు కట్టడంట? మనుషులు. కానీ ఎవరి నిమిత్తం లోబడి ఉండాలంట? ప్రభు నిమిత్తం. 14వ వచనం, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. అయితే ఒక మినహాయింపు గురించి ఇందాక నేను జ్ఞాపకం చేశాను. ఒకవేళ ప్రభుత్వం మనల్ని దేవునికి అవిధేయత చూపేలా బలవంత పెడితే, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకోమని ప్రోత్సహిస్తే, అప్పుడు మనం ప్రభుత్వానికి లోబడకుండా దేవునికే విధేయత చూపించవలసిన వారము. అటువంటి సందర్భాల్లో మనము దానియేలును జ్ఞాపకం చేసుకోవాలి కదా. అలాగే అపోస్తల కార్యాల గ్రంథం 5:29లో పేతురును అపోస్తలులను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలసిన వారము కదా అని అంటాడు అనమాట. క్రైస్తవుల బాధ్యతల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, క్రైస్తవులు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధికారులను సన్మానించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాజును సన్మానించుడి అని ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేను ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే కొన్నిసార్లు ప్రభుత్వ నాయకులను, అధికారులను ఖండించాల్సిన అవసరము, తప్పుదిద్దాల్సిన అవసరము, బుద్ధి చెప్పాల్సిన అవసరము, ఖండించాల్సిన అవసరము ఉంటుంది. యేసుప్రభువారు హేరోదును నక్క అని అన్నట్లు లూకాసు వార్త 13:32లో. అలాగే బాప్తిస్మమిచ్చి యోహాను కూడా హేరోదు అనైతికతను బహిరంగంగా ఖండించాడు. కానీ యాజ్ అ జనరల్ ప్రిన్సిపల్, సాధారణంగా మనం అందరం ఏం చేయాలి? అధికారంలో ఉన్న వారి ఆలోచనలతో, అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తున్నా సరే
వారికి లోబడి వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. తర్వాత మరో బాధ్యత, క్రైస్తవులు నమ్మకంగా పన్ను కట్టాలి, పన్ను చెల్లించాలి. కైసరు విధించిన పన్ను చెల్లించడం గురించి యేసుప్రభువారు ఈ వాక్య భాగంలో బోధించారు. రోమాపత్రిక 13 చూడండి ఒకసారి. రోమాపత్రిక 13 ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించాలి. అంటే పన్ను ఏంటి, సుంకం ఏంటి, ఇంకా సపరేట్గా. ఒకటేమో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన విధించే ట్యాక్స్, ఇంకొకటేమో వాళ్ళ స్వార్జితం, వాళ్ళు సంపాదించే దానిపైన, వాళ్ళకు వచ్చే లాభం పైన విధించేటువంటి పన్ను. మీరు చెల్లించవలసిన దానికంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లాగే కొన్నిసార్లు ట్యాక్స్ తక్కువ చేయడానికి, తగ్గించుకోవడానికి చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు చారిటబుల్ కాంట్రిబ్యూషన్స్. అటువంటి పద్ధతుల్లో పన్ను తగ్గించుకోవడం మంచిదే. కానీ ఎట్టి పరిస్థితుల్లో అందరూ చేస్తున్నారు కదా, ఆ విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేయడం మాత్రము ఒక విశ్వాసికి తగదు. అలాగే ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు నమ్మకంగా నిజాయితీగా ఖర్చు పెట్టట్లేదనే సాగు చెప్పి పన్ను కట్టకుండా మానుకోవడం కూడా తప్పే. తర్వాత మరో బాధ్యత, క్రైస్తవులు ప్రభుత్వ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. పౌలు భక్తులు ఇందాక తిమోతికి రాస్తూ చెప్పినటువంటి మాటలు మనం చదివాం కదా. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. అంటే మన నాయకుల గురించి మనం ప్రార్థించేటప్పుడు ముఖ్యంగా వాళ్ళ రక్షణ కోసం మనము ప్రార్థన చేయాలి. తర్వాత మరో బాధ్యత, క్రైస్తవులు అవకాశం ఉన్న కొలది ప్రభుత్వ నాయకులకు, పై అధికారులకు సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. పౌలు ప్రభుత్వాధికారుల ముందు నిలబడి వారితో మాట్లాడే అవకాశం వచ్చిన చాలా సందర్భాల్లో ఆయా పరిస్థితులను సువార్త చెప్పడానికి అవకాశంగా ఉపయోగించుకున్నాడు కదా. ఫెలిక్స్కి, ఫేస్తుకి, అగ్రిప్పాకి, వారి భార్యలకు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినట్లు అపోస్తల కార్యాల గ్రంథం 24-26 మనం చదువుతాం. కైసరు ఇంటి వారిలో అనేకులను క్రీస్తునందు విశ్వాసంలోకి నడిపించాడని కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం. ఎవరైతే అధికార పదవుల్లో ఉంటారో, వారి కర్తవ్యాలను నిజాయితీగా నిర్వర్తిస్తుంటారో, అటువంటి వారు వారి యథార్థతతో క్రీస్తు కోసం తమ చుట్టూ ఉన్న వారిని, తమ పైన ఉన్న అధికారులను, నాయకులను ప్రభావితం చేయగలిగే అవకాశము ఉంటుంది. చివరిగా క్రైస్తవులు దుర్నీతిపరులైన ప్రభుత్వ అధికారులను గౌరవప్రదంగానే ఖండించాల్సిన బాధ్యత కూడా ఉంది. దానియేలు నెబుకద్నెజరుతో చెప్పిన మాటలు నేను చదువుతున్నాను, వినండి. దానియేలు గ్రంథం 4:27 రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం నీకు ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఏంటంటే, నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరిస్తే అప్పుడే ఈ క్షేమం కంటిన్యూ అవుతుంది. దానియేలు బెల్షాజరును కూడా తీవ్రంగా ఖండించినట్లు 5వ అధ్యాయంలో మనం చదువుతాం. పాత నిబంధన ప్రవక్తలు పాపం చేసే రాజులను అనేక పర్యాయాలు ఖండించినట్టు చూస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదు గురించి ఖండిస్తూ లూకా 3:19 అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తం ఏం చేశాడు, సోదరుని భార్యని ఉంచుకున్నాడు అనమాట. ఆమె నిమిత్తము యోహాను అతనిని గద్దించినందుకు తీసుకెళ్ళి ఏం చేస్తారు, జైల్లో పడేస్తారు. పౌలు ఫెలిక్స్తో మాట్లాడినప్పుడు కూడా ఏ సంగతులు ప్రస్తావించాడంటే, అపోస్తల కార్యాల గ్రంథం 24-25 అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, చూసారా, రాబోవు విమర్శ గురించి కూడా చెప్తుంటే ఫెలిక్స్ ఏం చేస్తున్నాడంట, ఏమయ్యాడంట, భయపడ్డాడు. ఇప్పుడు నేను కోట్ చేసిన వారిలో పాత నిబంధన రాజులు మినహా మిగిలిన వాళ్ళందరూ అవిశ్వాసులే. అయినప్పటికీ దేవుడు తన వారిని నిలబెట్టుకొని నాయకులకు ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇప్పిస్తూ వచ్చాడనమాట. అది మనందరిపైన ఉన్న బాధ్యత కూడా. చివరిగా క్రైస్తవులు తమకు అనుగ్రహించబడిన సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వ పరిపాలనా అధికారం గల స్థానాల్లో ఉండడం కోసం కృషి చేయాలి. ప్రతి వ్యక్తికి దేవుడు వేరు వేరు సామర్థ్యాలు ఇచ్చాడు. అందరం పొలిటీషియన్స్ అయిపోం కదా, అయిపోలేము. వారు ఎక్కడ పని చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడో తెలుసుకొని దేవుని జ్ఞానం చేత నడిపించబడి నిర్ణయాలు చేయాలి. మనకు యోసేపు, నెహెమ్యా, దానియేల్ లాగా అన్య పాలకులు పాలించిన దేశాల్లో ఉన్నత అధికార హోదాలో, స్థానాల్లో పనిచేసిన ఉదాహరణలు బైబిల్లో కనిపిస్తున్నాయి. అలాగే మన దేశం ప్రజాస్వామిక దేశం కాబట్టి, సరే మనం ఇప్పుడు పొలిటీషియన్స్ అవ్వకపోయినా మన కనీస బాధ్యత ఏంటి, మినిమం ఏంటి, క్రైస్తవ విలువలను ఎత్తిపట్టుకునే లేదా దానికి చాలా దగ్గరగా ఉండే నాయకులను ఎన్నుకునే విషయంలో వారికి ఓటు వేయడం.
చాలా దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకొని వారిలో క్రైస్తవులు కూడా ఉంటున్నారని కొన్ని సర్వేల్లో చెప్పారనమాట. మన దేశంలో 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా 65% ఎంతో దగ్గరగా, మిగిలిన వాళ్ళందరూ అసలు ఓటే వేయలేదు. అందులో నాకు తెలిసిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అంటే సర్వేలు ఎట్లా చేస్తారు, ఒక్కొక్కరిని అడగరు కదా. సో నన్ను అడిగితే నేను చెప్పేది నేను చెప్తాను కదా. అట్లా నన్ను అడిగితే మాత్రం నాకు తెలిసిన క్రైస్తవులు చాలా మంది ఓటేలు. కొందరు రాజకీయంగా ఉన్నత అధికార స్థానాల్లో పనిచేయడానికి పిలువబడతారు, కానీ ప్రతి ఒక్కరూ కనీస బాధ్యతగా ఓటు వేసే హక్కును వినియోగించుకోవడం అలా చేయని వారు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. ఇక మూడవ విషయం, ఇది మనం ప్రభుత్వానికి అధికారులకు లోబడి ఉండాలి అనే దాని గురించి ప్రభుత్వ కోణం నుంచి, అలాగే మన బాధ్యత కోణం నుంచి మనం చూస్తూ వచ్చాం. రెండో విషయం, మూడవది, మనం అన్నింటికంటే ముఖ్యంగా దేవునికి లోబడాలి. కైసరువి కైసరునుకును, దేవునివి దేవునికి చెల్లించడం చెప్తున్నాడు యేసుప్రభు వారి. ఆ మాటలో వెనకాలైన ఉద్దేశం ఏంటంటే, రోమా నాణ్యం పైన కైసరు రూపం ముద్రించబడింది కాబట్టి న్యాయంగా చట్టబద్ధంగా అతను చెల్లించాల్సిన అతనికి చెల్లించాలి. అలాగే ప్రతి మనిషి పైన దేవుని స్వరూపం ముద్రించబడింది కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు న్యాయంగా దేవునికి చెందిన వారు. తన రూపం కలిగిన నాణాలను ముద్రించే హక్కు కైసరుకు మాత్రమే ఉన్నట్టు దేవుడు మాత్రమే తన స్వరూపంలో మనుషులను సృష్టిస్తున్నాడు. అయితే పాపం కారణంగా, ఈ మాటలు వినండి, పాపం కారణంగా మనం దేవుడికి న్యాయంగా చెల్లించాల్సినవి చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు? మనలోని ఆ దేవుని స్వరూపం వక్రీకరణకు గురైంది, అది పాడయింది, ఇట్ ఈస్ మార్డ్. మొత్తానికే పోయిందని చెప్పట్లేదు. అసలు ఇప్పుడు అవిశ్వాసుల్లో దేవుని పోలిక స్వరూపం అసలు లేనే లేదా అంటే కాదు, ఉంది, కానీ అది వక్రీకరణకు గురైంది లేదా పాడైపోయింది. మన ఆరాధన, విధేయత, ప్రేమ న్యాయంగా ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. కానీ పాపం కారణంగా మనం ఆయనను ఆరాధించకుండా మనల్ని మనం లేక వేరెవరినో వేరే దేన్నో ఆరాధిస్తున్నాం. మనం ఆయనకు లోబడకుండా మన సొంత చిత్తానికి లోబడుతూ ఉన్నాం. మనము ఆయనను ప్రేమించకుండా మనల్ని మనము లేదా లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాము. మనము దీనికి పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలిదానంగా అర్పించబడడం ద్వారా మనము ఎప్పటికీ చూపించలేని విధంగా పరిపూర్ణ విధేయతను మన పక్షంగా ఆయన చూపించాడు కదా. ధర్మశాస్త్రాన్ని అంతటినీ సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. మన పక్షంగా ఆయన సంపూర్ణంగా విధేయత చూపించాడు కాబట్టి ఆయన నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఎవరి అయితే యేసుక్రీస్తు నాకు బదులుగా సిలువలో బలి అయినాడని, నా పక్షంగా సిలువలో ఆయన నా పాప శిక్షణని అనుభవించాడని విశ్వసిస్తారో వారికి ఆయన నీతి ఆపాదించబడి ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడే అవకాశము ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు తిరిగి దేవుని స్వరూపంలోనికి ఏం చేయబడుతుంటారు? మరలా మార్చబడుతూ ఉంటారన్నమాట క్రమక్రమంగా. అలా పరిపూర్ణంగా దేవుని స్వరూపంలోనికి మార్చబడని వారు ఎవరైనా పరలోకంలో ఉండే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? మనం ఆయన కలిసినప్పుడు అద్దంలో చూసినట్టుగానే ఉంటుందంట. సో అలా మనం ఆయన స్వరూపంలోకి తిరిగి మార్చబడాలి, తిరిగి ఆయనతో యుగయుగములో నిత్యత్వంలో సహవాసంలో ఉండాలి అని అంటే ఏం జరగాలి? ఆయన బలిదానమునందు ఆయన యందు మన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. అలాగే మన ఉనికిని బట్టి మనం దేవునికి రుణస్తులం. అసలు మనం బ్రతుకున్నామంటేనే మనం దేవునికి రుణస్తున్నాం కదా. న్యాయంగా మనం ఆయన చెందినవారం అని అంటున్నాం. మనమే ఆయన చెందినవారం అన్నప్పుడు ఇక మన సంపాదన, మన ఆస్తులు, మన సమయము, మన భావోద్వేగాలు సమస్తము ఆయనకే చెందాలి. మనం ఒకవేళ ఆయన ప్రభుత్వానికి మనం లోబరుచుకోవడం లేదు అంటే మనం ఈ విశ్వాన్ని పాలిస్తున్న సార్వభౌముడికి అవిధేయత చూపిస్తున్నామని అర్థం. యేసుక్రీస్తుని సవాలు చేస్తున్నారు కదా వీళ్ళు, ఒక క్వశ్చన్ చేస్తున్నారు వచ్చి ఈ పరిసయ్యులు, హేరోదీయులు. దేవునికి చెందిన వాటిని దేవునికి చెల్లించనందుకు ఇట్లా ఛాలెంజ్ చేయడం ద్వారా వీళ్ళు ఒక తప్పు చేస్తున్నారు. ఏంటంటే దేవునికి చెల్లించవలసినవి దేవునికి చెల్లించకుండా దోషులుగా ఉంటున్నారనమాట. ఇప్పుడు యేసుప్రభు ఎవరు? ఆయన దేవుడు కదా, కానీ ఆయన్ని ఛాలెంజ్ చేయడాన్ని బట్టి వాళ్ళు పాపం చేస్తున్నారు. వారు యేసుప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన మాటలకు లోబడే ఉద్దేశంతో వచ్చారా? కాదు, ఆయన ట్రాప్ చేయడం కోసం వచ్చారు. ఒక నైతిక విషయం గురించి నిజంగానే యేసుప్రభు వారి అభిప్రాయం తెలుసుకోవాలని యథార్థమైన ఆసక్తి తమకున్నట్లు నటిస్తున్నారు అంతే. కానీ యేసు దగ్గరికి ఎవరైనా ఎలా రావాలంటే నిజాయితీగా తమ పాపాలు ఒప్పుకుంటూ ఆయనకు విధేయత చూపించే మనసుతో ఆయన దగ్గరికి రావాలి. నువ్వు అనుకున్నది ఏదో సాధించడం కోసం ఆయనతో వాదించడానికి ఆయన దగ్గరికి వచ్చావా? జాగ్రత్త, ఆయనకు నీ హృదయ రహస్యాలన్నీ తెలుసు. ఒక రోజున ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితం అంతా
విశ్వానికి అత్యున్నత పాలకుడైన దేవుని సంపూర్ణ సార్వభౌమత్వానికి సమర్పించుకోవాలి. ఆయన తన ఇష్టానుసారంగా పాలకులను ఏర్పాటు చేస్తుంటాడు, నియమిస్తుంటాడు, వారిని అధికారం నుంచి తొలగిస్తూ ఉంటాడు కూడా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని మాటలు 3 సార్లు రిపీట్ అయ్యాయి, సిమిలర్ వర్డ్స్. ఒకసారి అది తీసి చదువుదామా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో మధ్యలో నుంచి చదువుతున్నాను నేను. 17వ వచనం. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, ఎవరి రాజ్యం పైనట? రాజ్యం ఎవరిదట? మానవులదే. కానీ దానిపైన పై అధికారం ఎవరిదట? దేవునిది. తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలాగూ జరుగును. 25వ వచనం మళ్ళీ మధ్యలో నుంచి చదువుతున్నాను. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. 32వ వచనం మళ్ళీ సిమిలర్ వర్డ్స్ మధ్యలో నుంచి. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. నీ జీవితాన్ని పరిపాలించే విషయంలో దేవుని అధికారం, నీ అధికారాన్ని ఎదిరిస్తే నువ్వు దేవునికి లోబడటమే మంచిది, లేకపోతే నువ్వు దేవుని తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరిగా ముగింపులో, దేవునితో ఆటలాడడం తగదు. ఆయన మన హృదయాలను పరిశీలించేవాడు. బహిరంగంగా పోర్నోగ్రఫీకి వ్యతిరేకంగా పోరాడే క్రైస్తవుడు ఒక రోజున ఒక వ్యభిచారం చేస్తూ పట్టబడితే అది క్రైస్తవ్యాన్ని అనేకులు ఎగతాళి చేయడానికి, విమర్శించడానికి అవకాశం ఇవ్వదా? కాబట్టి మనల్ని మనం విమర్శించుకుందాం. దేవుని ఎదుట యథార్థంగా మన హృదయాలను పరిశీలించుకుందాం. ఒకసారి పాస్టర్ గారు ఒక మీటింగ్లో ఇలా అన్నట్టు, క్రైస్తవ తల్లిదండ్రులు కొంతమంది ఆయనతో చెప్పిన మాటలు ఇవి: మనకి ఇంకా ఎక్కువ క్రిస్టియన్ స్కూల్స్ అవసరం, క్రైస్తవ పాఠశాలలు అవసరం. తద్వారా మన పిల్లలు తరగతి గదిలో మంచి క్రైస్తవ విలువలు, నైతిక బోధ, ప్రార్థన ఇలాంటి వాటి అన్నిటితోటి పెరుగుతారని చాలా ఎమోషనల్గా, ప్యాషనెట్గా అతనితోటి ఒక బోధకునితోటి ఈ విషయాలు షేర్ చేశారట. అయితే ఆ బోధకుడు కాస్త ఆగి ఒక ప్రశ్న అడిగాడు. ఇది ఒక మీటింగ్లో చెప్తున్నాడు ఈ సంగతులు. అక్కడున్న కాంగ్రిగేషన్ అడుగుతున్నాడు. అదంతా మంచిదే, అట్లాంటి ఆలోచన ఉండడం తప్ప? ఖచ్చితంగా కాదు, మంచి ఆలోచన. కానీ మీలో ఎంతమంది ఇంట్లో మీ పిల్లలతో కలిసి ప్రతిరోజు ప్రార్థిస్తున్నారని అడిగాడు. కనీసం వారానికి ఒక్కసారైనా ఎంతమంది మీ పిల్లలతో కలిసి బైబిల్ చదువుతున్నారని అడిగాడు. ఆ మీటింగ్ అంతా కాసేపు నిశ్శబ్దంగా మారింది. కొన్ని చేతులు మాత్రమే పైకి లేచాయి. తర్వాత అతను ఎట్లా అన్నాడు: క్రైస్తవ బోధ తరగతి గదిలో కాదు, భోజన బల్ల వద్ద మొదలవ్వాలి. మన ఇంట్లో, అంటే ఇన్ ద వెరీ క్యాజువల్ కాన్వర్జేషన్స్, మన ఇంట్లో మనం మన విశ్వాసానికి తగిన విధంగా జీవించకపోతే, ప్రవర్తించకపోతే, తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని ఏం చేయమని చెప్పాడో అది చేయమని మనం పాఠశాలల మీదను, ఆ తర్వాత పాస్టర్ గారి పైనను, ఆ తర్వాత సండే స్కూల్ టీచర్ పైన, చర్చి పైన వాళ్ళందరినీ నిందించడం మనం మానేసి, ముందు అది ఎవరికి ప్రాథమికంగా ఎవరికి అప్పగించబడిన బాధ్యత? అది తల్లిదండ్రులకి. సో ఆ పని మనం ఎంతవరకు చేస్తున్నాము? ముందు మనం మన భక్తి విషయంలో యథార్థంగా, నిజాయితీగానే, నిజంగా లోపల ఉన్న దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామా, లేదా కేవలం భక్తి నటిస్తున్నామా? నటిస్తుంటే పిల్లలు దాన్ని పసిగట్టడానికి ఎంతో సమయము పట్టదు. కైసరికి చెందినవన్నీ కైసరివి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవునివి దేవునికి చెల్లించుడి. అలా చెల్లించేటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం విన్న విషయాలన్నిటి గురించి ఒకసారి ఆలోచించేద్దాం. వేషధారణ అనే పాపంలో చాలా తేలిగ్గా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అది ఎంతో ప్రమాదకరమైందని, దాని గురించి అప్రమత్తంగా ఉండాలని ఆలోచన చేస్తూ వచ్చాం. నిజమే, లోపల భక్తి అనేది అసలే లేకుండా నటించే వాళ్ళు కొందరైతే, ఉన్నదానికంటే నేను ఇంకా ఎక్కువ భక్తిపరుడని చూపించుకునేలా నటించేవారు ఇంకొందరు. మనం ఎటువంటి పాపములో ఉన్నా దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకపోతే మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే మన హృదయాంతరంగాలన్నీ యేసు ప్రభు వారికి మాత్రం స్పష్టమే. మనుషుల్ని మనం మోసం చేయగలుగుతాం, కానీ దేవుని మనం మోసం చేయలేం. కాబట్టి లోపల బయట ఒకే విధంగా నేను జీవిస్తాను ప్రభువా. ఈ వేషధారణ అనే పాపం నుంచి బయటపడడానికి, దాన్ని అధిగమించడానికి, దాంతో పోరాడటానికి, దాన్ని జయించడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రభుత్వానికి లోబడే విషయంలో కూడా, ప్రభుత్వానికా దేవునికా అంటే దేవునికే, కానీ ఆ
ఆ కాంట్రాస్ట్ లేనప్పుడు, ఆ పోటీ లేనప్పుడు, నీ శాసనాలకు విరుద్ధంగా ఏది జరగనప్పుడు ప్రభుత్వానికి లోబడే వారంగా మేము ఉండే కృపనివ్వాలి. ప్రభుత్వాలు కూడా చక్కగా పరిపాలన చేయనట్లు, అలాగే వారి కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థన చేయలాగిన సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. మా బాధ్యతగా మేము చేయవలసినవి అధికారులను సన్మానించాలని మీ వాక్యం చెప్తుంది కనుక వారిని సన్మానించడానికి, వారు ప్రభుత్వం చేయనట్లు పన్ను చెల్లించాల్సిన బాధ్యత మా పైన ఉందని జ్ఞాపకం చేయబడ్డాం కనుక నిజాయితీగా, నమ్మకంగా మేము పన్ను చెల్లించే వారంగా ఉన్నట్లు కృప చూపించాం. ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునే వారంగా కాకుండా యథార్థంగా అధికారులకు లోబడే వారంగా ఉన్నట్లు, ఇలా మా బాధ్యతగా ఒక దేశ పౌరులుగా చేయవలసినటువంటి బాధ్యతలన్నీ చేస్తూ సక్రమంగా సరైన ప్రభుత్వాధికారానికి లోబడే వారంగా ఉండే కృపని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే అన్నిటికంటే ఎక్కువగా దేవునికి లోబడే వారంగా మనం ఉండవలసిన వారు. కాబట్టి మన ప్రభువునికి మనం నిజంగా లోబడుతున్నామా మనం పరిశీలించుకుందాం, మన హృదయాలను పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.